హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్యకిరణాలు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన కరీంనగర్లో చూడాల్సిన ఫేమస్ ప్లేసెస్లో టవర్ సర్కిల్ ఫస్ట్ది. హైదరాబాద్ కోటి ఏరియాలో ఎప్పుడు జనాలతో ఎంత సందడిగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా కరీంనగర్లో టవర్ సర్కిల్ వద్ద చాలా రష్ ఉంటారు. టీ దగ్గర నుండి బిర్యానీ వరకు మనం తినే స్నాక్స్ అయినా స్వీట్స్ అయినా అంత బాగుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి టేస్టీ ఫుడ్కి పెట్టింది పేరు మన కరీంనగర్. ఎందుకు టవర్ సర్కిల్ ఇంత ఫేమస్ మనం వీడియోలో చూద్దాం. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ రోడ్లో నుండి వెళ్తే మార్కెట్ ఏరియా వస్తుంది. ఇక్కడ నుండి అన్ని షాప్స్ ఉంటాయి. ఏది కొనాలనుకున్నా అన్నీ మనకు ఈ ఏరియాలో దొరుకుతుంది. మార్కెట్ ఏరియా నుండి టవర్ సర్కిల్ వరకు అన్ని వెజిటేబుల్స్ని పెట్టుకొని ఇలా రోడ్డుకి సైడ్లో కూర్చుంటారు. లోపల ఇంకా పెద్ద ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్స్ మార్కెట్ ఉంది. మనం వెళ్తుండగానే మనకి లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్కెట్ ఏరియాలో టవర్ సర్కిల్కి వెళ్ళే దారిలో ఉంది. టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వద్ద ఎంత బాగా అలంకరణ చేస్తారో అలానే టవర్ సర్కిల్ వద్ద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామికి అలా డెకరేషన్ చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో మనం టెంపుల్కి వెళ్తే తిరుమలకి వెళ్ళామా అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది. టెంపుల్ నుండి టవర్ సర్కిల్ సైడ్ వెళ్తుండగా మనకు దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తుంది. సాఫ్టీ పాయింట్స్ ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్ పాయింట్స్. ఐస్ క్రీమ్కి ఫేమస్ ప్లేస్ ఇది. రోడ్ల పైన చూడండి ఈ వేలో ఎంత జనాలు ఉన్నారో. ఎవ్రీడే టవర్ సర్కిల్ ఏరియా ఇలానే జనాలతో చాలా సందడిగా ఉంటుంది. అన్ని షాప్స్ ఇక్కడ ఉంటాయి. మనకు కావలసిన ఐటమ్స్, ఇంట్లోకి కావలసిన ప్రతి వస్తువు ఇక్కడ కంపల్సరీగా దొరుకుతుంది. చూడండి ఏరియా మొత్తం ఎంత సందడిగా ఉందో. గల్లీలో నుండి వెళ్తే పెద్ద మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో మనకు కావలసిన ప్రతి వెజిటేబుల్, ప్రతి ఫ్రూట్ దొరుకుతుంది. టవర్ని చూడండి దూరం నుండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదే మన కరీంనగర్లోని టవర్ సర్కిల్. టవర్ సర్కిల్ వద్ద వినాయక చవితికి, గణపతిని, దసరా ఫెస్టివల్కి దుర్గామాతని పెడతారు. కరీంనగర్లో ఏ ఏరియాలో ఉన్నవారైనా కంపల్సరీగా ఫెస్టివల్ టైంలో టవర్ సర్కిల్ వద్ద డెకరేషన్ చూడడానికి వస్తారు. అంత బాగా డెకరేషన్ చేస్తారు. టవర్ సర్కిల్ వద్ద ఉన్న ఫేమస్ మామాజీ జిలేబీ వాళ్ళ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. జిలేబీ కావాలంటే ఎవరైనా ఇక్కడికి వచ్చే తీసుకెళ్తారు. ఇక్కడ అంత టేస్ట్గా జిలేబీ ఉంటుంది కాబట్టి న్యూస్లో చాలాసార్లు మామాజీ జిలేబీ వాళ్ళ గురించి చెప్పారు. రైట్ సైడ్లో శివశక్తి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఫలూదా, అంజీర్ మిల్క్, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్స్ వీటన్నిటికీ ఫేమస్ ప్లేస్ ఇది. అలానే ముందుకు వెళ్తుండగా రాజు టీ స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడ సమోసా, టీ, ఆనియన్ పకోడా, మిర్చి, స్వీట్స్ ఇవన్నీ దొరుకుతాయి. చూడండి నైట్ 9 వరకు మొత్తం ఖాళీ అయిపోయింది. అంత ఫేమస్ ఇది. కరీంనగర్ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉన్న విలేజెస్ నుంచి ఫ్రెష్గా మార్కెట్లోకి వెజిటేబుల్స్ని తీసుకొస్తారు. తక్కువ రేట్లకి మంచి క్వాలిటీ ఉండే ఫ్రెష్ వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని ఇక్కడ అమ్ముతారు. కరీంనగర్లో ఏ ఏరియాలో వాళ్ళైనా వీకెండ్ వస్తే 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. కమల్ సింగ్ చాట్ బండార్లో కట్లెట్, పానీపూరి, మంచూరియా, పావ్ బజ్జీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. చాలా ఫేమస్ ఇది.
టవర్ సర్కిల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో రాజీవ్ చౌక్ వద్ద ఫేమస్ తాజ్ బాదాం మిల్క్ 1979 నుండి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నట్టు బాదం పాలు టేస్ట్ ఇంకెక్కడా ఉండదు. మార్నింగ్ నుండి నైట్ 12 వరకు ఎప్పుడు ఫుల్ జనాలతో ఉంటుంది. రాజీవ్ చౌక్ వద్ద పూల మార్కెట్ ఉంది. పెళ్ళిళ్ళు వాడే పూలదండలు అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎలాంటి డిజైన్ కావాలని మనం ఆర్డర్ పెడితే అలాంటి మోడల్లో మనకి పూలదండల్ని చేసిస్తారు. కరీంనగర్లో పుట్టి ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నవారు ఎవ్వరూ కరీంనగర్ వదిలేసి వెళ్ళరు. ఎందుకంటే కరీంనగర్లో ఏ రెస్టారెంట్లో తిన్న ఫుడ్ అంత టేస్ట్ ఉంటుంది. ఒక్క రెస్టారెంట్లో టేస్ట్ బాగాలేదని మనం చెప్పలేము. ఒక్కో రెస్టారెంట్కి ఒక్కో టేస్ట్ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు పిల్లల్ని తీసుకొని కరీంనగర్లో ఉన్న రెస్టారెంట్లో తిని వెళ్తారు. ఫుడ్కి ఎంత ఫేమసో నేను మాటల్లో చెప్పడం కాదు, అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ వీడియోలో మనం టవర్ సర్కిల్ వద్ద ఉన్న ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ని చూసాము. టవర్ సర్కిల్ వద్దనే కాకుండా ఇంకా కరీంనగర్లో ఫేమస్ ఏమున్నాయో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీగా చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.